దమ్ బిర్యానీని ఈజీగా ఇంట్లో ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ మనం కడిగి పెట్టుకున్న చికెన్ని ఒక గిన్నెలోకి యాడ్ చేసుకొని దాంట్లోనే కొద్దిగా పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ధనియాల పొడి, సాల్ట్, అలాగే కారం పొడి కొంచెం ఎక్కువ వేసుకోండి, స్పైసీగా ఉంటుంది. తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా, ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా ఎక్కువ వేసుకోండి. తర్వాత లెమన్ జ్యూస్, కొత్తిమీర యాడ్ చేయాలి. తర్వాత మనం ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ యాడ్ చేసుకోండి. తర్వాత పెరుగు అన్నీ యాడ్ చేసిన తర్వాతకి బాగా కలపాలి, ముక్కలకి మసాలా పట్టేలాగా. బిర్యానీ మసాలా ఉంటాయి కదా, బగారాకు అవన్నీ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలిపేసుకోవాలి. తర్వాత ఇలాగైన తర్వాత ఒక 1 అవర్ మ్యారినేట్ చేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని స్టవ్ పైన పెట్టండి. మనకి చికెన్ అయితే 5 మినిట్స్కి ఇలా అయితే ఉడుకుతుంటుంది. తర్వాత మనం బిర్యానీ వేస్తే కడిగి పక్కన పెట్టుకున్న తర్వాతకి ఒక గిన్నెలో వాటర్ పోసి పొయ్యి మీద పెట్టిన తర్వాతకి బిర్యానీ మసాలాన్ని యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాతకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే కొద్దిగా ఆయిల్ వేయాలి. ఆయిల్ వేయడం వల్ల మనకి రైస్ అనేది కొంచెం పుల్లలు వస్తుంది. వాటర్ మసిలిన తర్వాతకి మనం ఇందాక కడిగి పెట్టుకున్న రైస్ని యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాతకి మనకి రైస్ అనేది ఉడుకుతుంటుంది. ఇక్కడ మనకి చికెన్ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇప్పుడు మనకి రైస్ కూడా ఉడికిపోయినట్టు 70% ఉడికితే చాలండి. ఇలాగ దమ్కేసినప్పుడు ఇంకా మిగతా కాస్త అయిపోతుంది. తర్వాత మనం ఒక లేయర్ చికెన్ ఉంది కాబట్టి పైన లేయర్ రైస్ వేసుకుంటే సరిపోతుంది. రైస్ వేసుకున్న తర్వాతకి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాక కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్ని మనం రైస్ పైన వేసుకుంటే చాలా బాగుంటుంది. ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది మనకి. తర్వాత మూత పెట్టేసి మనమైతే స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి అది ప్రీ హీట్ చేసిన తర్వాతకి మనం బిర్యానీ చేసే బౌల్ని అయితే పెట్టేయాలి. తర్వాత దమ్కేసిన తర్వాత చూడండి ఎంత బాగా అయిందో, పుల్లలుగా అయిందండి బిర్యానీ రైస్ అయితే. ఒకసారి కలిపితే ఏంటంటే మసాలా అంతా బాగుంటుంది, లేకపోతే కింద మొత్తం మసాలా ఉంటుంది. స్మెల్ కూడా చాలా బాగుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి ఈజీగా. చికెన్ పకోడీ పీసు, ఎగ్, ఆనియన్ పెట్టుకొని తింటే ఉంది అసలు నెక్స్ట్ లెవెల్ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.